హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారేవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు మరి మన కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్. మనకేమో ఎండలు డమాలని మోగిపోతున్నాయి. మరి కొన్ని సూప్స్ ఉంటాయి, ముఖ్యంగా క్యారెట్, ఈ పంప్కిన్, ఈ సూప్స్ చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. మరి కొంచెం అంత నూనె తీసుకొని ఆ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో పంప్కిన్ అంటే మన గుమ్మడికాయ ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసి కొంచెం కాలనివ్వాలి. అంటే లైట్గా కలర్ వచ్చేంత వరకు చేయాలి. ఇది ఇలా లైట్గా కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక మంచి స్వీట్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఆ స్వీట్ ఫ్లేవర్ వచ్చే వరకు వీటిని చక్కగా ఇలా కుక్ చేసుకుందాం. అయితే ఈరోజు మనం చేసేది గుమ్మడికాయ, క్యారెట్ అలాగే అల్లం ఫ్లేవర్డ్ సూప్. దీంట్లో కొబ్బరి పాలు కూడా వేసుకుంటాం, కొంచెం కిస్మిస్ కూడా వేసుకుంటాం. కానీ తాగేటప్పుడు అన్నీ కొంచెం ఇక్కడ కిస్మిస్ తాగుతుంది, ఇక్కడ కొబ్బరి తాగుతుంది, ఇక్కడ క్యారెట్, అబ్బా అన్ని రకాల ఫ్లేవర్స్ తోటి చాలా బాగుంటుంది మైల్డ్ సూపు. మరి ముందైతే ఈ పంప్కిన్ని, క్యారెట్ని ఇలా కుక్ చేసుకుందాం. ఇలా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకుందాం. అయితే మీరు ఇక్కడ చూస్తే కొంచెం నల్లగా అవుతుంది. అయితే కొన్ని కూరగాయలు ఉంటాయి, వాటిల్లో ఏంటంటే ఇలా కాలితే వాటిల్లో మంచి సువాసన వస్తుంది. ఈ పంప్కిన్, క్యారెట్ కూడా దీన్ని కలర్ వచ్చేదాన్ని కొంచెం క్యారమలైజేషన్ అంటారు. అంటే ఈ కూరగాయల్లో ఉన్న పంచదార ఉంటుంది కదా వాటిల్లో, దానివల్ల ఇలా వస్తుంది. అలా వచ్చిన వాటితోటి మనం సూప్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో మరి ఇలా ఆల్రెడీ కొంచెం వచ్చింది, ఇంకా కొంచెం వచ్చిన తర్వాత దీన్ని మనం సూప్గా మార్చుకుందాం. దీని లోపల మనం ఇప్పుడు కిస్మిస్ కూడా ఇందులో వేసుకొని, ఈ కిస్మిస్ ఈ వేడిలో కొంచెం ఉబ్బుతాయి. ఇప్పుడు ఇవి వేడిలో వేసాం కదా, ఇలా కొంచెం సేఫ్ చేసిన తర్వాత అవి స్లైట్గా ఇలా ఉబ్బి పొంగుతాయి. ఇప్పుడు చూడండి కిస్మిస్లు లైట్గా పొంగుతున్నాయి. దీంతోపాటు కొంచెం మన అల్లం కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ సూప్కి. ఈ అల్లము, మన కిస్మిస్, మన పంప్కిన్, క్యారెట్ ఇవన్నీ కలిపి చేసుకునే సూప్ ఇది చక్కగా అయిపోయింది. మరి చేసిన ఈ కిస్మిస్, అల్లం ఇవన్నీ చక్కగా వేగాయి కదా, వీటిని మనం చక్కగా ఒక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకుందాం. ఎంతో సింపుల్. వేసాను, దీంట్లో కొంచెం నీళ్లు వేసేసి మంచిగా పేస్ట్ చేసుకొని తర్వాత దీన్ని సూప్ లాగా మార్చేసుకుందాం. పేస్ట్ అయితే చేశాను. మరి ఇప్పుడు కొంచెం అంత వెన్న ఇందులో వేసుకొని దీని లోపల మైదాపిండి, ఒక చెంచాడు మైదాపిండి వేసుకుంటే ఏమవుతుందంటే ఇలా సూపులు అవి చేసుకున్నప్పుడు మనకి సూపు చాలా చక్కగా, అంటే మంచిగా తాగేటప్పుడు స్మూత్గా సాఫ్ట్గా ఉండాలి అంటే ముందు మైదాపిండి వేసుకొని చక్కగా దాన్ని కొంచెం లైట్గా వెన్నలో ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం అంత మిరియాల పొడి ఇది వేసిన తర్వాత ఈ పచ్చి వాసన పోయేంత వరకు చేసుకొని తర్వాత ఇందులో మనం చేసుకున్న మన క్యారెట్, ఈ ప్యూరీ ఏదైతే మనం చేసుకున్నామో దాంట్లో కొంచెం నీళ్లు కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకోవాలి. సో అయితే ఇందులో మనం కొబ్బరి పాలు, మనం ఈ పంప్కిన్, క్యారెట్ సూప్లో కొంచెం కొబ్బరి పాలు కూడా పడితే మంచి టేస్ట్ వస్తుంది. ఒక కప్పెడు కొబ్బరి పాలు కూడా ఇందులో వేసేసుకున్నాను. చక్కగా ఇప్పుడు అద్భుతమైన సూప్ రెడీ అవుతుంది. మరి దీన్ని మనం ఒక 5 నిమిషాల పాటు చక్కగా మరగనిచ్చిన తర్వాత దీంట్లో ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకుందాం. దీంట్లో ఫస్ట్గా కొంచెం వేసుకోండి. ఎప్పుడైనా సూపుల్లో సాల్ట్, మన టాటా సాల్ట్ కొంచెం తక్కువగా వేయండి. లాస్ట్లో కావాలంటే మళ్ళీ వేసి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన సూప్ మంచిగా ఇలా చక్కగా బాయిల్ అయింది. ఈ బాయిల్ అవుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది. అయితే మంచిగా మనం జింజరు అవి వేసాము, కాకపోతే మన దగ్గర మిక్స్ హర్బ్ అని దొరుకుతుంది. అంటే ఇందులో బేసిల్, థైము ఇలా మిక్స్ హర్బ్స్ ఉంటాయి, మార్కెట్లో దొరుకుతుంది. ఆ హర్బ్ కనుక కొంచెం ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయచ్చు. లేదనుకోండి మన పెరట్లో ఉన్న తులసాకైనా తెంపి ఇందులో వేస్తే మీ సూప్ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి దాని తర్వాత ఇప్పుడు ఈ నురుగులాగా ఉంది కదా, అది రాకుండా సైడ్ నుంచి ఇట్లా తీసుకొని ఈ సూప్ని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఏదైతే హర్బ్స్ అని వేసామో తులసాకు లాంటిది ఎక్కువగా వేయకూడదు, కొంచెమే వేసుకోవాలి. అలాగే దీంట్లో కావాలంటే కొంచెం అంత నిమ్మరసం కూడా వేసుకుంటే సరిపోతుంది. సూపర్ హై క్వాలిటీ సూప్ రెడీ అయిపోయింది.
కాకపోతే ఒక్క సెకండ్, ఎందుకంటే క్యారెట్ మూతి కాల్చుకుంటాను. ఎన్నిసార్లు ఇలా హోటల్లో వెళ్ళి స్టార్టింగ్ పని చేసేటప్పుడల్లా అందరూ తెగనవ్వేవాళ్ళు. ఏదైనా వేడివేడిగా ఉండని ఇట్లా అవ్వగానే నోట్లో వేసేసుకోవాలి. అప్పుడు అనుకోలేదు ఈ జీవితంలో ఒక షెఫ్ అయిపోతాను, టీవీ షెఫ్ అయిపోతాను. ఇంట్లో అయినా కానీ ఎప్పుడైనా చేయగానే వేడి పెనంలో నుంచి తింటుంటే ఓహో సూపర్ అనిపిస్తుంది. మరి మన సూప్ రెడీ. కొంచెం ఫూ 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 అనుకొని తాగుదాం, ఓకేనా? మంచి సిల్కీ కన్సిస్టెన్సీ, ఒక మంచి సూప్ ఎలా ఉండాలి అలా ఉంది చూడండి. సూపర్గా ఉంది. ఆహా, చాలా బాగుంది. మరి ఏం చేస్తానంటే చక్కగా ఇంకా ఎక్స్ట్రా సూప్ ఉంది కదా, ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళి రాత్రి పడుకునే ముందు కూడా ఇలా వేడి సూప్ తాగి పడుకుంటే ఏమో మంచి కళ్ళు వచ్చేస్తాయి అనుకుంటా. ఆహా, ఒక మంచి సూప్లో మంచి గుణం ఏంటంటే తాగుతుంటే లోపల దాకా ఒక మంచి ఫీలింగ్ రావాలి. అలా మంచి ఫీలింగ్ వచ్చేస్తుంది. వావ్, మరి తప్పకుండా ట్రై చేయండి సూప్, ఎందుకంటే సూపర్ అంటే మరి సూపర్గా ఉంది. గుమ్మడికాయ క్యారెట్ అల్లం ఫ్లేవర్తో సూప్. ఇది చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్లో మనం గుమ్మడికాయ క్యారెట్ని చక్కగా కొంచెం నూనెసి రోస్ట్ చేసుకోవాలి. అది కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కిస్మిస్ అలాగే సన్నగా తరిగిన అల్లం వేసి కొంచెం సేపు రోస్ట్ చేసిన తర్వాత ఇదన్నీ ఒక మిక్సీలో తీసుకొని కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో కొంచెం బటరు మైదా పిండి వేసి కుక్ చేసిన తర్వాత అందులో మిరియాల పొడి వేసి ఈ ప్యూరీని కూడా అందులో వేసేసి చక్కగా కుక్ చేయాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో కొబ్బరి పాలు అలాగే దాంట్లో కొంచెం అంత సీజనింగ్ అంటే ఉప్పు అలాగే మిక్స్ హర్బ్స్ వేసుకొని దీన్ని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు మీకోసం కాదండి, మీ పిల్లల కోసం ఒక చక్కటి ఇష్టమైన డిష్ చేయబోతున్నాను. పిల్లలకి ఇదంటే చాలా ఇష్టం. మీరు చాలా సింపుల్గా ఇంట్లో ఈజీగా చేయొచ్చు. అవన్ అవసరం లేదు, ఫ్రిడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ డిష్ పేరు కాఫీ మూజ్. ఫస్ట్గా మనకి ఈ కాఫీ మూజ్ చేయటం కోసము పాలు కావాలి. 200 ml మిల్క్ ఒక బౌల్లో పోసేసుకోండి. ఇందులో మీకు తగినంత షుగర్ మీరు వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసము. సో నేను 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. మీరు ఈ పాలని బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బాయిల్ చేసిన పాలు ఉంటే అందులో కాస్త షుగర్ వేసేసి కరిగించండి, అంతే. సో ఫస్ట్ ప్రాసెస్ అయితే మనం మిల్క్లో షుగర్ని కరిగించటం. ఆ తర్వాత సెకండ్ ప్రాసెస్ చెప్తాను. సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మనము ఎగ్స్ బీట్ చేయాలి. ఈరోజు నేను 200 ml మిల్క్కి 2 గుడ్లు వాడుతున్నాను. ఫస్ట్గా ఈ గుడ్లని మనం ఏం చేయాలంటే ఎల్లోని సపరేట్ చేయాలి, అలాగే వైట్ని సపరేట్ చేయాలి. ఫస్ట్ వైట్ని మాత్రాన తీసేస్తాను. అలా 2 ఎగ్స్ మీరు సపరేట్ చేసుకోవాలి. ఎగ్ వైట్ రెడీగా ఉంది, అలాగే యోక్స్ ఎల్లో రెడీగా ఉన్నాయి. సో 2 సపరేట్ చేసుకోవాలి. మెల్లిగా చేసుకోండి, పర్వాలేదు. మరి ఇక్కడ చూడండి, మన మిల్క్ కూడా కాస్త వేడెక్కిపోయాయి, అలాగే షుగర్ కూడా కరిగిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని మనం గోరువెచ్చగా వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. సో ఇవి నేను కొంచెం వాటర్లో పెట్టేస్తే తొందరగా ఫాస్ట్గా చల్లారిపోతుంది. పాలు గోరువెచ్చగా ఉన్నాయి, మీరు వేలు పెట్టి చూసుకోవచ్చు. చూడండి, మరీ చల్లగా కాకుండా కొంచెం గోరువెచ్చగా. మరి ఇక్కడ చూస్తే మరి కేక్స్కి కొన్ని డిషెస్కి మనం డబుల్ బాయిలర్ మెథడ్ అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే కింద వాటర్ ఉంటుంది, పైన మనం ఒక గ్లాస్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా పెట్టారనుకోండి, కింద ఆవిరి నుంచి మనకి పైన కుక్ అవుతుంది. సో ఇది కూడా అలాగే కుక్ చేసుకోవాలి. సో ఫస్ట్గా ఈ గోరువెచ్చటి పాలు ఇందులో పోసేసుకొని, మరి పాలు కాగబెట్టాం, మళ్ళీ చల్లార్చాం. ఎందుకంటే డబుల్ బాయిలర్ మెథడ్లో
మనం ఈ పాలల్లో ఈ ఎల్లో వేయబోతున్నాము. వేడి పాలల్లో ఎల్లో వేసామనుకోండి విరిగిపోతుంది. సో అందుకనే పాలని చల్లార్చాము. చల్లార్చిన తర్వాత ఇందులో మనం ఈ ఎల్లోని వేయబోతున్నాం. వేసేసి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, అంటే కలుపుతూనే ఉండాలి. ఎంతవరకు కలపాలి అని అంటే ఇది కాస్త థిక్ అవుతుంది. ఆ థిక్ అయ్యిందా లేదా అని ఎలా తెలియాలి అంటే మీరు ఒక స్పూన్ పెట్టేసి ఈ స్పూన్కి ఇలా వెనక భాగానికి కోట్ అవ్వాలి, అంటే ఒక థిక్ లేయర్గా కోట్ అవ్వాలి. అప్పటి వరకు మనం ఈ పాలని ఎగ్తో కలుపుతూనే ఉండాలి. ఎగ్ అలాగే పాలు మిక్చర్ మన స్పూన్కి చక్కగా కోట్ అయిపోయింది. చూడండి, ముందుగా ఎలా పల్చగా ఉన్నది, ఇప్పుడు థిక్ అయిపోయింది. సో అంతే, స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ మిశ్రమం కూడా చల్లార్చాలి. సో మరి పక్కన పెట్టేసి చల్లారేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఫస్ట్ పాలు చల్లారేంత వరకు వెయిట్ చేయాలి, తర్వాత ఈ మిక్చర్ చల్లారేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది. మరి పక్కన పెట్టేస్తాను. ఇది చూడండి, కనిపించింది కదా మీకు కోటింగ్ కన్సిస్టెన్సీ. ఇంతవరకు మీరు డబుల్ బాయిల్ చేస్తే సరిపోతుంది. మరి నెక్స్ట్ మనకి కాఫీ మూస్కి కాఫీ కావాలి. సో ఇన్స్టెంట్ కాఫీ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా, ఇన్స్టెంట్ కాఫీ తీసుకొని ఒక్క స్పూన్, మీకు లేదంటే ఫ్లేవరింగ్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పిల్లలకి కాఫీ మిల్క్ షేక్ అన్నా చాలా చాలా ఇష్టం కదా. సో చూసేసి ఒక్క టీ స్పూన్ మీరు కాఫీ మిక్చర్ తీసుకొని కొన్ని వాటర్లో కలిపేసేయండి. ఈ మిక్చర్ రెడీగా ఉంటుంది. అలాగే మరి సెట్ అవ్వటానికి జెలటిన్ వాడతాము. సో ఇక్కడ జెలటిన్ ఉంది చూడండి. ఈ జెలటిన్ని మీరు ఒక 10 గ్రాములు, నేను 200 గ్రాములు మిల్క్ తీసుకున్నాను కదా, సో మీరు ఒక 10 గ్రాముల జెలటిన్ తీసుకొని కొంచెం నీళ్లు పోసేసి, ఇప్పుడు మనం పాలు ఎలా డబుల్ బాయిలర్లో మిక్స్ చేసామో ఇది కూడా అలాగే డబుల్ బాయిలర్లో కొంచెం వాటర్ వేసుకొని చేసుకుంటే ఇలా వస్తుంది. చూడండి, ఇది మన జెలటిన్ మిక్స్చర్. సో మనం సెట్ చేయటానికి, అంటే ఈ కాఫీ మూజ్ సెట్ చేయటానికి హోటల్స్లలో ఇంట్లోనైనా కూడా ఇవే వాడతారు. సో మరి ఇది కూడా రెడీగా ఉంది, మన కాఫీ మూజ్ రెడీగా ఉంది, అలాగే మన ఎగ్ మిక్స్చర్ రెడీగా ఉంది. కాకపోతే కొంచెం చల్లారాలి. మరి ఈ ఎగ్ వైట్స్ని ఏం చేసాము, ఇంకా చేయలేదు. మరి ఈ ఎగ్ వైట్స్ని ఫోమ్ వచ్చేంత వరకు బీట్ చేయాలి. లాస్ట్లో మనం ఈ ఎగ్ వైట్స్ని బీట్ చేయాలి. ఎందుకంటే ఫస్టే మనం బీట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ వచ్చేసి మనం ఏదైతే ఫోమ్ చేసామో అది కిందకు పడిపోతుంది. సో లాస్ట్లో మీరు చేసుకుంటే మనకి నిలబడి ఉంటుంది ఈ ఎగ్ వైట్స్. సో చూపిస్తాను మీకు. మన ఎగ్ పాలు మిక్చర్ రెడీ అయిపోయింది. చూడండి, చల్లగా అయిపోయింది, కొంచెం గోరువెచ్చగా ఉంది, మరీ చల్లగా లేదు. ఇందులో మనం కాఫీ మిక్స్చర్ మిక్స్ చేసుకున్న కాఫీ మిక్స్చర్, అలాగే జెలటిన్ ఏదైతే మనం డబుల్ బాయిలర్ చేసి పెట్టుకున్నానో ఆ జెలటిన్ ఒక్కసారి మిక్స్ చేయండి. ఇందులో ఈ స్పూన్ తీసేసి నేను విస్క్ వాడతాను. ఇందులో 100 గ్రాముల విప్పింగ్ క్రీమ్, మన కేక్స్లలో పైన విప్పింగ్ క్రీమ్ వేస్తారు కదా, ఇది ఆ విప్పింగ్ క్రీమ్. మీరు క్రీమ్ తీసుకొచ్చేసి ఇలా విస్క్తో మీరు బీట్ చేస్తే ఇలా పీక్స్ అయ్యి మనకి ఈ క్రీమ్ రెడీ అవుతుంది. కేక్స్లలో వాడతారు, అలాగే మూజ్లలో కూడా వాడతారు. క్రీమ్ని కూడా ఇందులో వేసేయాలి. 100 గ్రాముల క్రీమ్, విప్పింగ్ క్రీమ్. మరి ఈ 100 గ్రాముల క్రీమ్ వేసిన తర్వాత విస్క్ తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. మరి ఈ క్రీము ఒకప్పుడైతే మనకి పాల మీద మీగడ వస్తే దాంతో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు బయట మార్కెట్లోనే కొనుక్కుంటున్నారు. సో మార్కెట్లో ప్లస్ ఫ్యాట్లెస్ కూడా ఉంది. మీకు కొంచెం అంత షుగర్ కంటెంట్ యాడ్ అవుతుంది, కానీ ఫ్యాట్లెస్, మరీ ఫ్యాట్గా ఏముండదు. సో మీరు అది తీసుకురావచ్చు. తీసుకొని స్టోర్ చేసుకున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వాడుకోవచ్చు. కేక్స్ కోసమైనా వాడుకోవచ్చు. ఇలా మూజ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూజ్ చేయడానికి కూడా వాడుకోవచ్చు. ఈరోజు నేను కాఫీ మూజ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ మీకు మ్యాంగో మూజ్, స్ట్రాబెర్రీ మూజ్ అవన్నీ కూడా చూపిస్తాను. సో సింపుల్, చాలా ఈజీ. మరి చూడండి, మిక్స్ అయిపోయింది మన క్రీమ్ ఈ పాలల్లో. ఇప్పుడు లాస్ట్లోనే మనం ఈ ఎగ్ వైట్ని బీట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఇలాంటి విస్క్ ఉందనుకోండి,
నాది ఎలక్ట్రానిక్ విస్క్. మీ దగ్గర ఇలాంటి ఎలక్ట్రానిక్ విస్క్ ఉంటే సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. ఈ వైట్స్ బీట్ చేయడం కోసము ఓకే, ఇలా విస్క్, ఎలక్ట్రానిక్ విస్క్ తీసుకోండి. లేదంటే మనకి ఇంట్లో నార్మల్ విస్క్ ఉంటుంది కదా, ఆ విస్క్తో కూడా మీరు చేసేయచ్చు. ఇలా ఎగ్ వైట్స్ ఫాస్ట్గా అయిపోతుంది ఫోమ్. చూడండి, మన ఎగ్ వైట్స్ పర్ఫెక్ట్ ఫోమ్ వచ్చేసింది. ఎలా ఉండాలి అంటే మీరు ఇది ఉల్టా చేస్తే పడకుండా ఉండాలి. సో ఇలా ఉంటే పర్ఫెక్ట్గా బీట్ అయినట్టు. వెంటనే మనం ఇందులో వేసేయాలి. అదే మీరు స్టార్టింగ్ ఈ ఎగ్ వైట్స్ని ఇలా బీట్ చేసి రెడీ పెట్టుకున్నారనుకోండి, మీ ఈ మిక్స్చర్ రెడీ అయ్యేంత వరకు ఇది తుస్సుమనే అయిపోతుంది. సో అది అవ్వకుండా ఉండాలి అంటే లాస్ట్లోనే మీరు మిక్స్ చేసుకోవాలి. మరి మెల్లగా ఈ ఎగ్ వైట్స్ని ఈ కాఫీ మిక్స్చర్లో వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేయండి, అంతే. ఇప్పుడు మనం మన మూజ్ మోల్డ్స్ ఉంటాయి, లేదంటే మీ దగ్గర రెగ్యులర్ కేక్ మోల్డ్స్ చిన్న చిన్నవి మఫిన్ మోల్డ్స్ ఉంటాయి కదా, ఆ మఫిన్ మోల్డ్స్లో అయినా వేసుకోవచ్చు. లేదంటే చిన్న స్టీల్వి అల్యూమినియం కప్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు ఆ కప్స్లలో వేసేసుకొని పిల్లలకి ఏ సైజ్ కప్ కావాలంటే ఆ సైజ్ కప్ తీసేసుకొని అందులో ఫిల్ చేసేయండి, ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక అరగంట తర్వాత తీయండి, చక్కటి కాఫీ మూస్ రెడీ అయిపోతుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. వెంటనే చేసేయండి, పిల్లలకైనా మీరైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రెడీగా ఉంది మిక్స్చర్ని మనం మోల్డ్స్లలో వేయడానికి. ఇక్కడ నా దగ్గర చిన్న మఫిన్ మోల్డ్స్ ఉన్నాయి. ఇది మఫిన్ మోల్డ్ అనొచ్చు, లేదంటే మూజ్ మోల్డ్ కూడా అనుకోవచ్చు. సో మరి సెట్ చేయడానికి ఏం చేయాలి అని అంటే, కొంచెం చల్ల నీళ్ళు తీసుకొని ఇలా వాటర్ ఈ కప్లో పోసేసి మొత్తం చుట్టూరా ఒక్కసారి ఈ వాటర్ని అంటించేస్తే సరిపోతుంది. మనం కేక్స్కి ఎలా బటర్ చుట్టూరా అంటిస్తామో అలాగే ఈ వాటర్ని మొత్తం చల్ల నీళ్ళు, అంతే. అలాగే ఇంకో మోల్డ్ని చూడండి, వాటర్ పోసి పెట్టేశాను. ఇవి కూడా మీకు డీమోల్డ్ అంటే ఉల్టా వేసుకోవాలి అనుకుంటే ఇలా చేయండి, లేదంటే పిల్లలకి డైరెక్ట్గా ఇలా ఇందులో పోసేసి సెట్ చేసి ఇచ్చినా బాగానే ఉంటుంది. సో మరి ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఈ మోల్డ్స్లలో వేసేసుకోవటమే. మనకు చూడండి, పెద్ద పెద్ద కప్స్ 2, చిన్న మోల్డ్స్ 2 వచ్చాయి. సో 200 ml మిల్క్తో మీకు ఫ్యామిలీ మొత్తము ఈ కాఫీ మూజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇవి కావాలంటే పెద్దగా కాకుండా మీరు చిన్న చిన్నవి దాంట్లో సెట్ చేసుకోవచ్చు. సో మరి ఇవన్నీ నేను ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్లో సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత స్పూన్ వేసుకొని తినటమే. ఇవంటే ఈ కాఫీ మూజు లేదంటే మ్యాంగో మూజ్ ఇవన్నీ పిల్లలకి చాలా ఎక్కువగా నచ్చుతాయి. మా వాడికైతే చాలా ప్రాణం. సో మరి ఈరోజు వాడికి పండగ. సో మరి ఇవి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం వీటిని చూద్దాం. మరి చూడండి, ఒక అరగంట తర్వాత మన కాఫీ మూజ్ రెడీ అయిపోయింది, చక్కగా సెట్ అయిపోయింది. మీరు కావాలంటే డీ ఫ్రిడ్జ్లో ఒక 10 నిమిషాలు పెట్టచ్చు, లేదంటే రెగ్యులర్ ఫ్రిడ్జ్లో అంటే కింద డీ ఫ్రిడ్జ్ కాకుండా రెగ్యులర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మీకు ఒక అరగంట పాటు పడుతుంది టైం, ఈజీగా సెట్ అయిపోతుంది. సో మరి ఇలాగే డైరెక్ట్గా పిల్లలకి చిన్న చిన్న దాంట్లో వేసేసి ఇలాగే ఇవ్వచ్చు. లేదంటే మీరు డీమోల్డ్ అంటే ఇలా తీసేసి ఉల్టా వేసుకోవాలి అనుకుంటే జాగ్రత్తగా ఫస్ట్ ఎడ్జెస్ని ఇలా చేయితోని చూడండి, కొంచెం ఎడ్జెస్ లూజ్ చేయాలి. చేసేసి చూడండి, ఈజీగా వచ్చేసింది కదా, అంతే. కిందకి అంటుకున్నా పర్వాలేదు, కానీ ఫాస్ట్గా మీరు వేసేసేయాలి. మరి ఎప్పుడైతే తినాలి అనుకుంటున్నారో అప్పుడే మీరు డీమోల్డ్ చేయాలి, అంటే ఆ గిన్నెలో నుంచి తీసేసి బయట పెట్టుకోవాలి. లేదంటే మీరు ఇలా డీమోల్డ్ చేసి పక్కన పెట్టేశారనుకోండి, ఇది కరిగిపోతుంది. సో ఎప్పుడైతే పిల్లలకి లేదంటే మీ గెస్ట్లకి పెట్టాలనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి సర్వ్ చేసేయాలి. సో మరి రెడీ అయిపోయింది తినటానికి. మీకు కావాలంటే డెకరేట్ చేయటం కోసం కొంచెం విప్పింగ్ క్రీమ్, నేను ఏదైతే ఈ పాలల్లో మిక్స్ చేశానో ఆ విప్పింగ్ క్రీమ్ తీసుకొని మీరు లాస్ట్లో చిన్న డిజైన్ లాగా పెట్టచ్చు, లేదంటే
సిగార్స్ అని మనకి మార్కెట్లో తినే సిగార్స్ అంటే ఐస్ క్రీమ్లలో పక్కన పెడుతూ ఉంటారు కదా, అవి కూడా మీరు తీసుకొచ్చేసి సైడ్లలో పెట్టేసి గార్నిష్ కోసం సర్వ్ చేసేటప్పుడు స్టైల్గా ఉండాలి అంటే అలా కూడా చేసుకోవచ్చు. సో మరి ఎలా అయినా చేయండి, కానీ చూసారు కదా చాలా చాలా సింపుల్ అయిన డిష్ అని. సో మరి తినటానికి మరి చూడండి, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇలాంటివి రెండైనా తినేయచ్చు. బుఫేలలో ఎక్కువగా పెడతారు కదా, సో మరి అక్కడ వెళ్ళి ఎందుకు తినాలి, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సింపుల్గా. చూసారు కదా, వెంటనే చేసేయండి. పిల్లలకైనా మీరైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తేనెను వాడే విధానం. మీరు తేనెను బాటిల్లోంచి తీసినప్పుడు స్పూన్కి అంటుకుంటుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే స్పూన్ని ముందుగా నీళ్ళల్లో ముంచి తేనెను తీస్తే స్పూన్కి అంటుకోదు, వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.